ఏపీలో టీడీపీకి కటీఫ్ చెప్పి ఫ్యాన్ కిందికి చేరదామనుకున్న కమలదళానికి అనూహ్యంగా జగన్ సెగ తగిలింది. జగన్ కేసుల వ్యవహారం ఇప్పుడు ప్రధాని మోదీకి అంతర్జాతీయ నోటీసులు జారీ అయ్యేదాకా వెళ్లింది. ఇందుకు టెక్ జోన్, ఐటీ సెస్ కేసులో తాము భారీగా నష్టపోయామని, తమకు న్యాయం చేయాలంటూ మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్లోని ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. దాంతో పాటే ప్రధాని మోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు పంపింది. జగన్ ఆస్తుల కేసు ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరింది. భారత్ను ఇంటర్నేషనల్ కోర్టు ముందు ఉంచింది. హిందూ టెక్ జోన్, ఐటీ సెస్ కేసుతో తాము భారీగా నష్టపోయామని న్యాయం చేయాలని కోరుతూ మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్లోని ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు పంపించింది. హిందూ టెక్ జోన్, ఐటీ సెస్ కేసులో జగన్, శ్యాంప్రసాద్ రెడ్డి సహా పలువురుపై సిబిఐ ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. హిందూ టెక్ జోన్లో మారిషస్కు 49% వాటా ఉంది. ఐటీ సెస్ కోసం మారిషస్కు చెందిన కరీజా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం 115 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. అయితే సిబిఐ కేసుతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. దీంతో తమకు భారీగా నష్టం వాటిల్లిందని, $50 మిలియన్ పరిహారాన్ని ఇప్పించాలని మారిషస్ ప్రభుత్వం నెదర్లాండ్స్లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రధాని మోదీకి నోటీసులు పంపడమే కాకుండా కేంద్ర ఆర్థిక, వాణిజ్య, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది. మారిషస్ నోటీసులు పంపిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ధృవీకరించింది. సిబిఐ, ఈడీ కేసులు పెండింగ్లో ఉన్నందున తమ పెట్టుబడుల ఒప్పందానికి రక్షణ లేకుండా పోయినట్టు మారిషస్ ప్రభుత్వం నోటీసులు పంపించినట్టు తెలంగాణ ప్రభుత్వ అధికారులు తెలిపారు.